అన్నది కోటి తారలే పూల ఏరులై కోటి తారలే పూల ఏరులై నేల చేరగానే కొత్త కొత్తగా ఉన్నది స్వర్గమిక్కడే అన్నది. ఏంటిది? నువ్వు నేను ప్రేమ. వీడేంటి ఈ టైంలో కాల్ చేశాడు? హాయ్ రామ్, నీ గురించి ఇలా తలుచుకున్నాను, అలా నువ్వు కాల్ చేసావు. అవునా? అది సరే, ఇప్పుడు ఎక్కడున్నావు? నేనా? బ్యూటీ పార్లర్లో ఉన్నాను. బెంగళూరు నుండి నీకు ఒక సర్ప్రైజ్ గిఫ్ట్ తీసుకొచ్చాను. అవునా? థ్యాంక్ యూ సో మచ్. ఇంతకీ ఎప్పుడు కలుస్తావు? ఈవినింగ్ కలుద్దామా? లవ్ యూ, బాయ్ బాయ్. హాయ్ డార్లింగ్, వేర్ ఆర్ యూ? ఫ్రమ్ దివ్య. ఆఫీస్లో కొంచెం బిజీగా ఉన్నారా? ఈవినింగ్ కాఫీ డేలో మీట్ అవుదాం. లవ్ యూ. సెండ్ టు దివ్య. ఒక అమ్మాయి అబ్బాయి ఒకే గ్లాసులో కూల్ డ్రింక్ తాగుతున్నారంటే దాని అర్థం ప్రేమ. అంటే ఇది. వీళ్ళు తాగుతున్న కూల్ డ్రింక్ పేరు వీళ్ళకున్న అవసరం. అది ఫైనాన్షియలీ కావచ్చు, ఫిజికల్లీ కావచ్చు. ఆ కూల్ డ్రింక్ తాగడం ద్వారా వీళ్ళకున్న అవసరం తీరిపోయింది. మరి ఇక్కడ మిగిలిపోయింది ఎవరు? ప్రేమ. ఇప్పుడు దీని పరిస్థితి ఏంటి? మారినదే కాలమంతా, మారినదే జగము అంతా, ఎందుకనో రెండు హృదయాల మధ్య ఉండవలసిన ప్రేమ వాళ్ళ అవసరం తీరిపోయిన తర్వాత ఇలా డస్ట్బిన్లోకి వచ్చేసింది. అసలు ప్రేమ అంటే ఇదేనా? అసలు ఇది నిజమేనా ఏంటో మరి తెలియకే నే సదమదమవుతుంటే. ప్రేమ సృష్టిలో కమ్మనైన పదం. అది అమ్మ రూపంలో పొందొచ్చు, ప్రేయస్ రూపంలో కనిపించవచ్చు, స్నేహితుడి రూపంలో రావచ్చు. ఇదంతా ఒకప్పటి మాట. ఇక ఈ కాలంలో యువతి యువకుల ప్రేమ విషయానికి వస్తే అవసరానికి షాపింగ్ చేస్తుంది, అడిగితే బెడ్రూమ్ వరకు వస్తుంది. ఇంకా వివరంగా చెప్పాలంటే మనం రోజు వాడి పాడేసే డిస్పోజబుల్ ఐటమ్ అయిపోయింది. ఇదంతా నేను ప్రేమకు విరుద్ధంగా చెప్పట్లేదు. ఎందుకంటే ఇక్కడ ప్రేమ పేరుతో మోసపోయిన వాళ్ళకంటే ప్రేమ పేరుతో ప్రేమను మోసం చేస్తున్న వాళ్ళే ఎక్కువ. నిజమైన ప్రేమ పడవ లాంటిది. ఖచ్చితంగా ఒడ్డుకు చేరుతాం. కానీ ఆకర్షణతోటి అవసరంతో కూడుకున్న ప్రేమ రాయి లాంటిది. అది మునగడంతో పాటు మనల్ని కూడా ముంచేస్తుంది. మీ రాజు కురెళ్ళ.